భగవత్ కేసరి అనిల్ రావిపూడి గారు. ఓకే, బాగా బిగ్ క్యారెక్టర్ అది. అసలు ఎలా సార్, అసలు ఎలా సాధ్యమైంది మీకు? నమస్కారం అనిల్ రావిపూడి గారికి. ఓకే, అంతే సార్, చెప్పినా కదా సార్, ఇప్పుడు దేవుడు కొంతమందికి వరం ఇస్తాడు దూత ద్వారా. మరి భగవంత్ కేసరిలో ఈ విషయం కూడా ఏ మహానుభావుడు నా పేరు ప్రతిపాదించారో, ఏ మహానుభావుడి దృష్టిలో నేను గుర్తొచ్చానో ఆ క్యారెక్టర్కు నన్ను అనుకోవటము, పెద్దలందరూ దాన్ని ఆమోదించటము నా అదృష్టం కదా అది. ఒక్కటి తమ్ముడు, పాత్ర పైన మెతుకు మెతుకు మీద భోంచేసేవాడి పేరు రాసిపెట్టి ఉంటుంది అన్నట్టుగా నేను అన్వయించుకున్నది ఏమిటంటే, ప్రతి పాత్ర వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మేబీ, అది ఏ పాత్ర అయినా కానీ ఎంతటి పాత్ర అయినా సరే ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకే చేరుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది 3 చుట్టూ తిరగవచ్చు, 30 చుట్టూ తిరగవచ్చు, 300 చుట్టూ తిరగవచ్చు, ఎక్కడికి రావాలో అక్కడికే వస్తుంది, ఎవరికి రావాలో వాళ్ళకే వస్తుంది. నువ్వు పాతాళంలో ఉన్నా నీకే వస్తుంది, నువ్వు ఆకాశంలో ఉన్నా నీకే వస్తుంది, నువ్వు పక్కన ఉన్న భుజం మీద చేసి మనం నువ్వు నేను తిరిగినా నాకు రాదు, నీకు రాదు. అదృష్టం ఉండాలంటారు 100%. ఓకే, ఇది దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పైకి అంటారేమో కానీ లోపల మాత్రం కరెక్ట్. అదృష్టం ఉండాలి. ఓకే, నేను అన్ని మాట్లాడేటి లోపల నుంచి అర్థమవుతుంది. సార్, బాలయ్య బాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నేను ఎమోషనల్ అయ్యారు మీరు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ. ఓకే, ఏంటి అదేంటి అసలు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి మామూలుగా ఒక పావుల చాక్లెట్ ఇస్తే వాడు హ్యాపీగా నవ్వేస్తాడు. అదే క్యాడ్బరీస్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు ఒక అల్పజీవిని నేను, అప్పుడే 1, 2, 3 సినిమాలు చేసుకున్న నాకు అంత పెద్ద పాత్ర ఇచ్చారు అని అంటే మరి అందరి ఉదార బుద్ధే కదా. పైగా ఏదో వచ్చాడు అతను ఎవరో చేస్తున్నట్లే సర్లే కానీ అని అనుకోలేదు కదా అతను. ఆయన నన్ను ఆదరించాడు, అభిమానించాడు. అనిల్ రావిపూడి గారు కూడా నన్ను ఏ విధంగా అభిమానించారు, బాలరామకృష్ణ గారు నన్ను ఎంత అభిమానంగా చూశారు, నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, కెమెరామెన్ గారు, వీళ్ళందరూ నన్ను అభిమానించబట్టే కదా నేను ఆ సినిమా చేయగలిగాను. బాలకృష్ణ గారి యొక్క ఆదరణ గొప్పది, అందుకే ఎమోషన్ కావాల్సి వచ్చింది. ఎమోషన్ ఎందుకు అయ్యాను అంటే, పావుల చాక్లెట్ అడిగిన వాడికి 30 పావుల చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందమో, భగవంత్ కేసరి సినిమా చేయడం నేను ఒక ఎత్తు అయితే ఆయన ఆదరణ పొందడం ఇంకో ఎత్తు. అందుకే నేను కదిలిపోయాను అనమాట. నేను కొంచెము సాఫ్ట్గా ఉంటా, కనిపించడం బాగా గంభీరంగా కనిపిస్తేనేమో, సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తేనేమో, నేను ఇప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీతో బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది రేపు టీవీలో చూసుకుంటే నేను ముఖం మార్చుకొని మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు సార్ అలా? ఎందుకో నాకు నేనేమో బాగా హ్యాపీగా మాట్లాడుతున్నట్టుగా మీకు నేను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను, చాలా సీరియస్గా చెప్తున్నట్టుగా నాకు అంటే నేను బాగానే నవ్వుతూ మాట్లాడినా కదా, ఇలాగే ఎందుకు అనిపిస్తున్నాను అని నాకే అనిపించింది. అంటే నా ఫేస్ కట్ అలాగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మన పెద్దావిడ. శ్రీలక్ష్మి గారు ఆవిడ ఏం మాట్లాడకుండా మనకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆమె ముఖ కవలికలు ఆ విధంగా ఉంటాయి. సపోజ్ ఏం మాట్లాడుకో, ఏమండి భోజనానికి రండి అన్నదనుకో అందులో కామెడీ వినిపిస్తుంది మనకు. లేక ఆమె ఒక అమాయకత్వం, ఆమె పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవచ్చు, అంటే ఆమె ముఖ కవలికలు అలాగా ఉంటాయి. నా ముఖ కవలికలు ఇలాగ ఉంటాయి, సీరియస్గా ఉన్నట్టు. నన్ను చూస్తే కొంచెం మంది ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటా, అదే ఉండదు. ఓకే, కాకపోతే నేను విషయాన్ని పక్కగా మాట్లాడతాను కాబట్టి, కొంచెం గట్టిగా మాట్లాడతాను కాబట్టి, కోప్పడి చెప్తున్నాడు, బెదిరించి చెప్తున్నాడు నిజం చెప్తే నిష్ఠూరం అంటారు అని అనుకుంటారు తప్ప, అది వాళ్ళ బాగు కోసము, నాకు ఈజీ అవ్వటం కోసము, వాళ్ళు బాగుండటం కోసం. ఓకే, అండ్ సార్ ఇంకొక కామెంట్ ఏంటంటే, అంటే మీకు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, బట్ బాలయ్య బాబు గారు సెట్లు చాలా కోపంగా ఉంటారు, అందరినీ కొడతారు అని అయితే రిమార్క్ ఉంది. ఇంత ముందుకైతే మనము కొన్ని వీడియో చూసాము, అది నిజమేనా సార్? ఏం చూసారు మీరు వీడియో? అదే కొన్ని వీడియోస్ అంటే ఫ్యాన్స్ని కొట్టడం కానీ మనం చూసాం కదా, అదే కొట్టిన వాళ్ళు కొంతమంది హ్యాపీ అని చెప్తారు. సెట్లో విషయం నేను చూడలేదు, నేను చెప్పను. కానీ ఫ్యాన్స్ని కొడతారు అని చెప్పేసి అన్నారు కదా, దానికి నేను ఒక అర్థాన్ని వెతుక్కున్నాను. నేను విన్నాను ఈ మాట విన్నాను. ఎందుకు, నేను కూడా ఇవన్నీ మనం అక్కడక్కడ ఈ చిల్లర మాటలు వింటాం కాబట్టి, సెట్లోకి రేపే నాకు బాబు గారితోనే కాంబినేషన్ సీన్లు ఉన్నాయి అన్నప్పుడు నేను కొంత భయపడ్డారా అనుకున్నాను. ఎలాగబ్బా అని అనుకో, ఎందుకంటే మనం విన్నాము, ఎప్పుడు చూడలేదు. నేనని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు ఆయన్ని. ఆ రోజు చూడటం ఇది కనిపించింది నాకు.
ఆ తర్వాత మా జర్నీ ప్రయాణమైంది. నేను 19 రోజులు పనిచేశాను ఆ సినిమాకి. సార్కు నాకు మధ్యలో ఒక 5 రోజులు కాంబినేషన్ జరిగినాయి. ఆ తర్వాత మేము సక్సెస్ మీట్లో కలుసుకున్నాము, ఇంకో ఫంక్షన్లో కలుసుకున్నాము, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకున్నాము, అన్ని సందర్భాలు మాట్లాడు. నేను అనుభవించుకున్నది ఏమిటి అని అంటే, ఫ్యాన్స్ను కొడతారు అని అంటే అనుభవించుకున్నది ఏమిటి అని అంటే, వీళ్ళే అతన్ని కావాలని తాకి అతన్ని చిరాకు పెట్టి ఒక దెబ్బ తింటే తృప్తి పడతారేమో నాకు అనిపించింది. ఓకే. ఇప్పుడు ఆయన కొట్టమంటే కొడతాడా? కొట్టాడు. దూరం నుంచి నమస్కారం చేస్తే మర్యాద నమస్కారం చేస్తాడు. అదే మీదికి పోయినామనుకో ఒక్కటేస్తాడు. అది వీడికి కావాలి అని నేను అనుకున్నాను. అంతే తప్ప ఆయన ఎందుకు కొడతారండి? అభిమానించే వాళ్ళని ఎవరైనా కొడతారా? కొట్టరా? ఇంటికి వస్తే భోజనం పెడతాం మనము, వాళ్ళే కదా వాళ్ళకు ఇప్పుడు అభిమానులు లేకపోతే ఏ నటులు లేరు కదా. అటువంటిప్పుడు కొట్టరు. వీళ్ళే ఆయన చేతిని తాకాలనో ఆయన చేతి ఇతన్ని తాకాలనో భావన ఉన్నదేమో, అందుకే వాళ్ళు ఆ విధంగా కొట్టించుకుంటున్నారని నేను అనుకున్నాను.